విషెస్ కూడా ప్లీజ్. చదలవాడి శ్రీనివాసరావు జీవిత ఖైదీ చేశారు. అలాగే మాతృదేవోభవ హిందీ సినిమా చేశారు. తులసి అనే మనీషా కొయిరాలా ఇర్ఫాన్ ఖాన్ పెట్టుకుని అది చేశారు. దాని తర్వాత ఏ ధర్తీ హమారీ అని చెప్పి నారాయణమూర్తి గారితో హిందీ సినిమా చేశారు. ఇప్పుడు ఆల్రెడీ అర్బాజ్ ఖాన్తో ఒకటి హిందీ సినిమా రన్నింగ్లో ఉంది, ఆల్రెడీ ఫినిష్ అయిపోయింది షూటింగ్. సో సినిమాల పరంగా చూసుకుంటే ఎప్పటి నుంచినో ఆయనకి సినిమాల మీద డబ్బులు వచ్చిన దానికంటే కష్టపడి ఆ టెంబర్వుడ్లో వచ్చిన ప్రతి పైసా తీసుకొచ్చి సినిమా ఇండస్ట్రీకి ఆయన ఖర్చు పెడతా ఉంటారు. కరోనా టైంలో ప్రతి ఒక్కళ్ళకి ఆయన సొంత డబ్బులు ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ద్వారా పేస్టింగ్ బాయ్ నుంచి రిప్రజెంటేటివ్స్ వరకు, డిస్ట్రిబ్యూటర్స్ వరకు, ప్రొడ్యూసర్స్ వరకు ఇండస్ట్రీలో ప్రతి 24 క్రాఫ్ట్లకు కూడా మొత్తం అందరికీ డబ్బులు సహాయం చేశారు. దాని తర్వాత దాదాపు 38 కోట్లు అనుకుంటా చిత్రపురిలో ఒక 4650 మందికి ఆల్రెడీ బ్యాంకు ఎన్పిఏ అయిపోయి ఆక్షన్కి వెళ్ళిపోయి అందరిది క్లోజ్ అయిపోయే పరిస్థితిలో ఎవరు అడిగినా, భారతదేశం కాదు ప్రపంచంలో ఏ మూల ఎవరిని అడిగినా ఒక్కళ్ళు కూడా పైసా సాయం చేయకపోతే అంతమంది రోడ్డు మీదకి వస్తారు, అన్ని కుటుంబాలు రోడ్డు మీద పడతాయని చెప్పి ఆయనకి ఒక 2 లాయర్లు ఉంటారు, అడ్వకేట్స్. వాళ్ళు చెప్తే వాళ్ళు చెప్పిందే తూచా తప్పకుండా చేస్తారు. ఆయన జీవితంలో ఎప్పుడు కూడా వాళ్ళని కాదని చేయరు. ఫస్ట్ టైం వాళ్ళు ఇవ్వద్దని చెప్పినా కూడా, ఇది లీగల్ కాంప్లికేషన్స్ ఇబ్బందులు ఉన్నాయని చెప్పినా కూడా 4650 కుటుంబాలకు నేనున్నానని చెప్పి ఆయన డబ్బులు ఇవ్వటం జరిగింది. ఇప్పటికే ఆ డబ్బులు రాలేదు, వస్తాయని ఆశిస్తున్నాం. సో అది పరిస్థితి. సో అట్లా ప్రతి దాంట్లోనూ ఆ మధ్య మన దిలీప్ సింగ్ అని చెప్పి నెల్లూరు ఒక డిస్ట్రిబ్యూటర్, ఆయన క్యాన్సర్ అని అంటే ఇమ్మీడియట్గా గౌబా తీసి 50,000 రూపాయలు ఇమ్మీడియట్ క్యాష్ ఇచ్చారు. అలాగే ఝాన్సీ గారు మనకి ఇంతకుముందు ఖైదీ ఇన్స్పెక్టర్ అని చెప్పేసి సుమన్ గారితో ప్రొడ్యూసర్గా చేశారు. ఆవిడ మీడియేటర్గా 1963 నుంచి ఆర్టిస్ట్గా కూడా ఉన్నారు. ఆవిడ క్యాన్సర్ వచ్చిందని తెలిస్తే ఊరిని పక్కన మేము ఇద్దరం మాట్లాడుకుంటా అంటే ఇమ్మీడియట్గా గౌబా 1,00,000 రూపాయలు తీసి ఆయన ఇచ్చేసి ఇంకేం కావాలన్నా నేను ఇస్తాను అంటే, ఎవరిని అడిగితే అన్నం పెడతారు, అమ్మాయిన అన్నం పెడతారు, ఆయన అడగకుండానే ఆయన ఆ సేవా దృక్పథం అవన్నీ చేస్తుంటారు. చేస్తూ ఉండే తర్వాత బెచ్చగాడని చెప్పి ఒక తమిళ సినిమా చేశారు. ఆ తమిళ సినిమా చేస్తే ఆ కాస్టింగ్ ఎవరికి తెలియదు, విజయ్ ఆంటోనీ ఇక్కడ పెద్ద ఎవరికి పరిచయం లేదు, ఎవరికి ఇది లేదు. సో ఆ బెచ్చగాడు కంటెంట్ నాకు నచ్చింది, ఆ అమ్మ కోసం అతను పడే ఆ తాపత్రయం నాకు నచ్చింది అని చెప్పి ఆ సినిమా 100 రోజులు డెఫిషిట్ లేకుండా ఆంధ్రప్రదేశ్ 2 రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఎక్స్ట్రాడినరీ సూపర్ హిట్. ఆ సినిమా వేసిన 6 రోజుల తర్వాత ఒక పెద్ద హీరో సినిమా వచ్చి అన్ని చోట్ల తీశారు. ఆ పెద్ద హీరో సినిమా మార్నింగ్ షో పడంగానే మ్యాట్నీకి సార్ కొంచెం మాకు బెచ్చగాడు ఇస్తారా అని అడిగారు. మా ఫస్ట్ షోకి వచ్చేటప్పటికి ఆ పెద్ద సినిమాని పక్కా జరిపి ఈ సినిమా ఇస్తే 15 వారాలు 100 రోజులు ప్రతి పెద్ద సినిమా వస్తూ ఉంది, వెళ్ళిపోతానే ఉంది, కానీ బిచ్చగాడు వెళ్తుంది. ఆ కంటెంట్ నమ్ముకుని చేశారు. ఫుల్ పేజ్ల యాడ్లు, ఆంధ్రజ్యోతిలో ఫుల్ పేజ్ యాడ్లు, ఆ ఫుల్ పేజ్ యాడ్లని ఈవెన్ అల్లు అరవింద్ గారు అబ్బాయి అల్లు శిరీష్ కూడా నాకు అలా ఫుల్ పేజీలు కావాలనుకుని కోరుకునే విధంగా అల్లు అరవింద్ గారు కూడా ఏంటి ఈయన ఫుల్ పేజీలు వేసేట ఇబ్బంది అవుతుందని అంటాం. అలాగే మనకి తమిళ్లో టి రాజేంద్ర సింబు వాళ్ళు ఉంటే అలా ఫుల్ పేజీలు వేసి అంత అద్భుతమైన పబ్లిసిటీ చేసే ప్రొడ్యూసర్ నాకు అప్పచెప్పండి అని చెప్పి అంత రేంజ్లో ఉండ చదలవాడి శ్రీనివాసరావు ఇవాళ ఈ సినిమాలో చాలామంది ఆర్టిస్టులు యాక్ట్ చేశారు, దాదాపు కొన్ని 100 మంది యాక్ట్ చేశారు. కానీ ఆ ఆర్టిస్టుల పేర్లు కాదు, ఆ పాత్రలే ఉంటాయి ఈ సినిమాలో. ఈ సినిమాకి కంటెంట్నే హీరోగా నమ్ముకుని, ఆ కంటెంట్ కథనంనే నమ్ముకుని ఆయన ఇవాళ స్క్రీన్ ప్లే కథ డైరెక్షన్ మొత్తం అంతా, అంటే కథ శ్రీనివాస్ చేసినా కూడా దాన్ని డెవలప్ చేయటం అన్నీ కూడా ఆయనే నమ్ముకుని చేశారు. నమ్ముకుని చేసి దాంట్లో చూస్తా అంటే ఒక మహేశ్వరుడు అంటే అనాథలు అంటే ఒక 2 బిడ్డలను కానీ ఒక తల్లి చనిపోతే ఏ బిడ్డలో లేని వాళ్ళకి దేవుడే దిక్కు అనే దగ్గర ఆ మహేశ్వరుడు ప్రాపకంలో మహేశ్వరుడి దీంతో ఆ పుట్టడం అనేది ఆ దేవుడిది చూపిస్తూ రేపు శివరాత్రి అంటే మహాశివరాత్రి మహేశ్వరుడి దాని రోజున ఈ సినిమాని విడుదల చేస్తున్నారు. విడుదల చేస్తూ కూడా ఆ ఎండలో సింబాలిక్ చూడండి, అక్కడ ఫైట్ జరుగుతుంటుంది, ఇండియా ఫ్లైట్ కింద ఉంటుంది, పైన చైనా పాకిస్తాన్ ఫ్లైట్లు పైన ఉంటాయి. మళ్ళా ఒక తల్లి మీరు వెళ్ళండిరా కొట్టండిరా అని అంటే ఆ చైనా పాకిస్తాన్ ఫ్లైట్లు కిందకి దిగుతాయి, ఫైనల్గా ఇండియా ఫ్లైట్ పైకి వెళ్తుంది. సో ఒక ఛాంపియన్ గెలిచినట్టు ఒక అనాథలో ఎంత స్థాయికి వెళ్తారు అనేది ఒక కంటెంట్ నమ్ముకుని ఒక సినిమా చేశారు. అది అన్ని భాషల్లో సినిమా ఆయన చేస్తున్నారు. ఆయన చాలా ప్రెస్టేజ్గా ఆయన ఎంతో నమ్మకంగా ఇది చాలా గొప్ప సినిమా అవ్వాలని చెప్పి
కంటెంట్ దీంట్లో స్టార్లు వాళ్ళు కాదు, కథా కథనమే స్టార్లు. వాళ్ళని నమ్ముకుని ఈ సినిమా చేస్తున్నారు. గ్యారంటీగా ఈ సినిమా సూపర్ హిట్ అయ్యి మా చదలవాడ శ్రీనివాసరావు నమ్మకాన్ని వెయ్యింతలు చేస్తూ ఆయన ఇంకెంతో మంది కోట్లాది మందికి సహాయ సహకారాలు చేసేటట్టుగా ఈ సినిమా ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ ప్రసన్న కుమార్ గారు, థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు సత్యకృష్ణ